దెన్ మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. హలో, మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. చట్టాలు అందరికీ ఒకటే ఉండాలి కదా. ఎస్పీని పీకి అవతలు పడేమనండి, ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి. అంటే నా ఒక్కడు బండే కంపడుతుంది ఆ రోడ్డు పైన, ఇంకెవరు బండ్లు కంపట్లేదా? పద్దాకొచ్చి మా పైన చేసి, అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే, మళ్ళీ అతని బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నా నేను. మళ్ళీ మిగతా సలహాదారులు వేసారే, ధనంజయ రెడ్డి గారు బండి ఎందుకు ఆపలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండి ఎందుకు ఆపలా, విజయసాయి రెడ్డి బండి ఎందుకు ఆపలా? వాళ్ళ బండ్లు కంపట్లేదా? ఎట్లా కుదురుతుంది? 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్ గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను మూడు సార్లు నేను ఆపితే నేను ఎప్పుడు పట్టించు ఫోన్లే డ్యూటీ అనుకున్నాను. అరే ఒకే రోజు 2 సార్లు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్ కి? ఒకే రోజు 2 సార్లు ఆపుతారా? ఎట్లా కుదురుతుంది? అందుకే నేను సీరియస్ చెక్కింగ్ చేసిన తర్వాత నేను అడిగా, గట్టిగా నిలదీశాను. గట్టిగా అడిగితే మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయని ఆయన చెప్పారు. అదే పరిస్థితి. చంపుతున్నారు ఏకంగా. ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చెప్పి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ కుటుంబాలు ఆదుకునే నాదుడే కనపడదు. మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనపడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీని అన్నిటి కారణం సైకో జగన్. జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనక్షాంతి ఏంటి చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఈ ఇష్యూలు మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టాం. అధికారంలోని వైకాపా పార్టీ వాళ్ళ ఆరోపణలు చేస్తాం కదా, ఆధారాలు బయట పెట్టాలా. అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు, వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్ళారు, అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రి గారికి 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయల్లో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకి పంపించలేదు. దీని అన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నారు, అతని పేరు అనంత బాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంత బాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం వంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్ళింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు అనంతబాబు. నిజంగానే దళితుల పైన అంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రారులో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడు. 2 నెలల లోపలికి పట్టండి. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను, ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. వైకాపా నాయకులే ఉన్నారు స్వామి. ఏమో మా కరకట్ట కమలాసన్ కూడా ఆయన డబ్బులు అందుతున్నాయేమో అంటే మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమలాసనం పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో, ఆయన కూడా దీని సమాధానం చెప్పాలా. మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టనని నన్ను అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి? ఏం పీకాడు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు? ఈరోజు గంజాయి డెన్ గా మారిపోయింది మంగళగిరి. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ కూతురుని ఇట్లానే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, ఆమెకి 3 కూతురులు ఉన్నారు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు పెట్టింది ఆ తల్లికి తెలిసిందాక పాపం. నన్ను వచ్చి CMC వెల్లూరు తీసుకెళ్తాను, కొంచెం మీరు ఒక మాట చెప్పండి, మాట సహాయపడండి అని అడిగింది.